నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ సొమ్ము 1వ తేదీనే లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రభుత్వం. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడిస్తోందంటూ మండిపడ్డ మాజీ మంత్రి విడదల రజని. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పూర్తి స్థాయిలో పెంచాలని, ఎక్కువ మంది విద్యార్థులు తినే విధంగా చూడాలంటూ అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ జి సృజన. నేటి నుండి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వివిధ సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్న జనసేన ప్రభుత్వం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు పర్యటించనున్నారు. మడకశిర మండలంలో పింఛన్ల పంపిణీ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వరుసగా 2వ నెల కూడా పెంచిన పింఛన్లు మొత్తంగా లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం 2,737 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64,82,000 మంది లబ్ధిదారులకు గురువారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆరోపించారు. ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటో తేల్చాలంటూ డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు లేవని, నెట్వర్క్ ఆసుపత్రులకు డబ్బులు ఇవ్వలేం కాబట్టి అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పడమే ఇందుకు నిదర్శనమంటూ ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుందంటూ దుయ్యబట్టారు. స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఏమని? హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమన్నా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకున్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టే మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పెంచాలంటూ అధికారులకు కలెక్టర్ డాక్టర్ జి సృజన ఆదేశాలు జారీ చేశారు.
మండలంలోని పుల్లూరు హైస్కూల్ ను ఆమె సందర్శించారు. ఉపాధ్యాయుల బోధన తీరు, మధ్యాహ్న భోజన విధానాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు వడ్డించి వాళ్లతో పాటు భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సమస్యలను అడుగగా భోజన గది, డయాస్, దాతలు నిర్మిస్తామని హామీ ఇచ్చారని, వంటగది ఇబ్బందిగా ఉన్నందున సహకారం కావాలంటూ ప్రధానోపాధ్యాయుడు నారాయణరావు ఆమెను కోరారు. వారిగూడెం స్కూల్ విజిట్ చేయడం జరిగింది. విజిట్లో సందర్భంగా 10th క్లాస్ మనం బయాలజీ క్లాస్లో ఏ విధంగా చెప్తున్నారు అనేది చూడటం జరిగింది. టీచింగ్ ప్లాన్ అవి ఏ విధంగా పాటిస్తున్నారు అనేది వెరిఫై చేయడం జరిగింది. దాంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారా, ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ నమ్మకంగా తిండే అవకాశం ఉంటుందా అనేది కూడా ఈరోజు స్వయంగా తిని చూసి కొన్ని సూచనలు చేయటం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ స్కూల్కి వచ్చిన అవసరాలు అంటే ఒక డయస్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, కిచెన్ షెడ్ లేదు, ఇక్కడ స్టోర్ రూమ్లో చేస్తున్నారు. సో ఏ అవసరాలు ఉన్నాయి, ఈ మౌలిక సదుపాయాలు కానీ కల్పిస్తే ఇంకాస్త స్కూల్లో ఉండే పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడతాయి అనేది కూడా హెడ్ మాస్టర్తో మిగిలిన టీచర్తో మాట్లాడడం జరిగిందండి. ఈ వారికి కావాల్సిన అవసరాలు వారే కొంతమంది డోనర్స్తో మాట్లాడుకొని టైఅప్ చేసుకున్నారు. కొన్ని వాళ్ళు టైఅప్ చేసుకోలేని కిచెన్ షెడ్ లాంటివి మేము మా వైపు. టీడీపీ బాటలోనే జనసేన ఒక కీలక కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించే కార్యక్రమం ఆరంభించారు. ఇందులో భాగంగా నిత్యం ఒక మంత్రి, పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వారి సమస్యలపై వినతులను స్వీకరిస్తున్నారు. తెలుగు హాస్యానికి పెట్టని కోట అల్లు రామలింగేశ్వరరావు అని వేముల చారిటీస్ చైర్మన్ వేముల హజరతయ్య గుప్తా వెల్లడించారు. వేముల చారిటీస్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలోని రామలింగయ్య విగ్రహం వద్ద 102వ జయంతి వేడుకలు నిర్వహించారు. గుప్తా మాట్లాడుతూ పుట్టిల్లు సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించిన అల్లు 1000కి పైగా సినిమాల్లో నటించారన్నారు. 3 తరాల ప్రేక్షకులను నవ్వుల విందు అందించినట్లు తెలిపారు. ఆయన నిర్మాతగా అల్లు ఆర్ట్స్ ను స్థాపించి అనేక చిత్రాలు నిర్మించారని వెల్లడించారు. అల్లు రామలింగయ్య గారి యొక్క 20వ వర్ధంతి సభని మర్చిపోకుండా శరంశెట్టి నాగేంద్ర గారు, అలాగనే గోల నారాయణరావు గారు, బాడిద శంకర్ గారు, అలాగనే జ్యోతి గారు, రాణి గారు ఇత్యాది, కారుమంచి రాజు గారు, అడ్డూరి శ్రీరామ్ గారు ఇత్యాది అందరి చేతుల మీదుగా మల్లికార్జునరావు గారు ఒక చిరునవ్వుకి, ఒక హాస్య బ్రహ్మకి 20వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. నిజంగా విజయవాడ లాంటి మహానగరంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 2014లోనే ఈ విగ్రహావిష్కరణ శరంశెట్టి నాగేంద్ర గారి ఆధ్వర్యం జరిగింది. దీనికి చిరంజీవి, రాజ్యసభ సభ్యులుగా చిరంజీవి గారు, ఆయన కుటుంబ సభ్యులు చరణ్ గారు, అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు కూడా శుభాశీస్సులు పలికి వేంచేసి ఉన్నారు. ఈ రోజున కూడా అంటే నేను అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పేంత వయసు నాది కాదు, అంత అనుభవం లేదు. 1922లో పుట్టిన అల్లు రామలింగయ్య గారు 2004లో అంటే దాదాపు 80 సంవత్సరాల పైబడి జీవితం అనుభవించిన తర్వాత 1000 తెలుగు చిత్రాలలో సాధారణం మీ అందరికీ ఆనాటి కాలపు వాళ్ళకి తెలుసు, నారాయణ గారు, రామారావు గారు లేని సినిమా ఉంటుంది, నాగేశ్వరరావు గారు లేని సినిమా ఉంటుంది, కృష్ణ లేని సినిమా ఉంటుంది, శోభన్ బాబు లేని సినిమా ఉంటుంది, సావిత్రి లేని సినిమా ఉంటుంది, కానీ అల్లు రామలింగయ్య లేని సినిమా ఉండదు. కన్న కొడుకు అన్న ఒక సినిమాని తీశారు. అది సారథి స్టూడియోస్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు పక్క ఫ్లోర్లో మైనర్ బాబు సినిమా షూటింగ్. మైనర్ బాబు సినిమా షూటింగ్ అప్పుడు ఆ రోజుల్లో ఈ అందరికీ కూడా మంచి సత్సంబంధాలు ఉండేవి. అందుచేత అల్లు రామలింగయ్య గారిని అశోక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళి దించండి నారాయణరావు గారు అని చెప్పి నన్ను అడిగితే నేను అల్లు రామలింగయ్య గారిని నా కారులో ఎక్కించుకుని అశోక హోటల్లో దించడం జరిగింది. అప్పుడు చాలా ఆయన అంటే అసలు మొట్టమొదటి నుంచి కూడా నాకే కాదు మనందరికీ కూడా అభిమానం. ఇప్పుడు ఏ హాస్య నటుడిని చూస్తే అసలు చూసి చూడంగానే మన మొహంలో నవ్వు చిగురుస్తుందో అటువంటి హాస్య నటుడు ఆయన.
అయితే ఆయన హాస్యం ఒకటే కాదు, ఆయన కొన్ని సినిమాలు తీసిన సినిమాలు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు అల్లు అరవింద్ గారు సినిమాలు తీశారంటే అల్లు అరవింద్ గారు వెనకాల ఉన్న ఆ మహారూపం ఎవరిది, ఒక మేరు పర్వతం ఎవరిది, అల్లు రామలింగయ్య గారిది. వాళ్ళ దేవుడే దిగి వస్తే అని ఇటువంటి కొన్ని చాలా అద్భుతమైన విషయాల మీద సినిమాలు తీయటం అని అంటే అది చాలామంది తీశారు. హాస్య నటులు చాలామంది చాలా సీరియస్ సినిమాలు తీశారు. ఈయన సీరియస్ సినిమాలు కాకుండా సీరియస్ సబ్జెక్ట్ని హాస్యస్ఫోరకంగా ఈయన తీయటం జరిగింది. ప్రజలందరికీ సుపరిచితుడు, గొప్ప కళాకారుడు, హాస్య నటుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా వైద్యుడు. అన్ని రంగాల్లో తనదంటూ ఒక ముద్రను వేసుకొని తెలుగు ప్రజలందరినీ కూడా అలరారించినటువంటి అల్లూరి రామలింగయ్య గారు చిరస్మరణీయుడు. ఆయన యొక్క విగ్రహానికి ఆనాడు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఆ సందర్భంలో నేను కూడా హాజరు కావడం జరిగింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున ఒక సభ కూడా పెట్టడం చాలా అభినందనీయం. ఆయన అనేక వేలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజలందరినీ కూడా ఆకర్షించి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి అల్లూరి రామలింగయ్య గారు ఎప్పటికీ కూడా రాబోయే తరాల వారికి కూడా చిరస్మరణీయుడు అని చెప్పి చెప్పుకోవాలా. ఆయన పేరు మీద తన కుమారుడైనటువంటి అరవింద్ గారు కావచ్చు, అదేవిధంగా అల్లుడు గారు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు సైతం అనేక సేవా కార్యక్రమాలు, పేద విద్యార్థులను చదివించడం, వైద్య సదుపాయాలు కల్పించడం, ఇలా అనేక సదుపాయాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం కూడా గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున మన నాగేంద్ర గారు చేసిన ఏర్పాట్లకి మా పార్టీ తరపున ఘనమైన నివాళులు అల్లూరి రామలింగయ్య గారికి అర్పించడం జరిగింది. అట్లాగే హాస్య నటులైనటువంటి అల్లూరి రామలింగయ్య గారు ఏదైనా ఎవరైనా బాధలో ఉంటే ఆ సినిమా ఒకటి ఏదైనా ఒకటి పెట్టుకొని చూస్తే ఆ బాధ పోద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని మనం గుర్తుంచుకొని వర్ధంతులకు కానీ జయంతులకు కానీ ఘనమైన నివాళులు అర్పించడం మా బాధ్యతగా భావించి జనసేన పార్టీ తరఫున జాతి గర్వించదగ్గ హాస్య నటులు, సినిమా చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోయేటువంటి గొప్ప నటులు అల్లూరి రామలింగయ్య గారి 20వ వర్ధంతి సందర్భంగా క్షేత్రీయ కళాక్షేత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. వారికి విజయవాడ నగరంతో పాటు రాష్ట్ర దేశ ప్రజలంతా కూడా నివాళులు అర్పించాలని సందర్భం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలులో జన్మించినటువంటి అల్లూరి రామలింగయ్య గారు మరి చిన్నతనం నుండే రంగస్థలం దీని మీద మక్కువ మీద అనేక రకాలుగాను అనేక సందర్భాల్లోనూ హాస్యపదంగాను మిత్రులతో కానీ ఎక్కడ కలిసినా సరే హాస్యాలు జోడిస్తూ అనేక రకాలు కూడాను ఆయన ఇచ్చేయడం జరిగింది. తర్వాత ఆయన చిత్ర పరిశ్రమలో ఏ విధంగా ఆదరించారు, అభిమానించారు అనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో మరొకసారి చుక్కెదురయ్యింది. ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, హత్యాయత్నం చేశారు అనే అభియోగాలతో పిన్నెల్లిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ 2 కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైలులో ఉన్నారు. ఈ 2 కేసుల్లోనూ బెయిల్ కోరుతూ పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లపై గుంటూరు జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. ఆ 2 బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెదేపా జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు వెల్లడించారు. నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఏడాదిలో 8.25 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు. లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించిన వైకాపా నేతలకు బుద్ధి రాలేదంటూ విమర్శించారు. జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకలకి, చేతకాని పరిపాలనకి వాళ్ళు వారిపై గద్దె దించడం కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం
అతని పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలు అన్నింటినీ కూడా తప్పించి ప్రజలను కాపాడేందుకు, ప్రజలకు న్యాయం చేసేందుకు అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన రోజునే కూటమి ప్రభుత్వం 5 సంతకాలు చేసి నిరుద్యోగుల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, పేదవారిని, స్త్రీలని కూడా అందరికీ కూడా మేలు జరిగేలాగా 5 పథకాలపై ఆయన సంతకం పెట్టడం జరిగింది. పేదవారికి సొంతింటి కళ నెరవేర్చేందుకు గాను నిన్న కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటిది చాలీసాలని సెంటు భూమి ఇచ్చి 10% కూడా ఇల్లు నిర్మించలేక, దారులు డొంకలు కూడా లేకుండా, కరెంటు సదుపాయం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జగనన్న ఇల్లు నాయకులు 4 రూపాయలు సంపాదించుకుంటాకి పొలాల్లో మార్జిన్లు పెట్టుకుని, మట్టి తోలకంలో మార్జిన్లు పెట్టుకుని వాళ్ళ నాయకులు బాగుపడతా ఉపయోగపడింది తప్ప ఎవరికి కూడా పేదవారికి ఉపయోగపడలేదు. ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చాయో అవన్నీ ఏ రకంగా నెరవేరుస్తున్నారు అనేది కూడా మరి వాళ్ళ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన మరి నెలన్నరలోనే చక్కటి ప్రజా పథకాలన్నీ కూడా ప్రజలకు అందజేస్తున్నది. హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తాం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సొంత ఇంటి కళ నెరవేర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ప్రతివాడికి తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనే నినాదం ఆ రోజు పార్టీ నినాదం. మరి ఈరోజు కూడా మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంటి కళ 4 లక్షలనంటే అసలు ఎప్పుడు కూడా ఎవరు కూడా కట్టుకోలేనటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేనటువంటి 4 లక్షలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అప్పులో ఉన్నా సరే ఇస్తున్నారనంటే ముందు చూపుతో ఆలోచించి 4 లక్షలు ఇస్తున్నారనంటే ప్రతి పేదవాడు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని చెప్పని ఉంటాడో వాడికి సుమారు 4 లక్షలతో ఇల్లు అయిపోయేటటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండగా 2 సెంట్లు గ్రామాల్లో, 1.5 టౌన్లో ఇస్తే ఈ రోజు ఏం చేశాడు? సెంటున్నర. సెంట్ అంటే అసలు ఎంత, కనీసం దాంట్లో ఒక రూమ్ కూడా పట్టేటటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేసి వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాటని ఎలా నెరవేరుస్తున్నారో కష్టాల్లో కూడా మనం చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే నిజానికి నేను ఒక 6 నెలలు పడతాం అనుకున్నాను ఇవన్నీ చేయటానికి. కానీ ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం, 4,000 రూపాయలు వెంటనే చేయటం, ఈ రోజున అందరికీ కూడా పెన్షన్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఎంతో జాగ్రత్తగా కష్టపడి ఆలోచించి అనుభవంతో వేస్తున్నారు ఇష్టం. అలాగే మన బడ్జెట్లో కూడా మరి ఈ రోజున అమరావతి కానీ, పోలవరం కానీ చూసినప్పుడు ప్రజల చేత, పన్నుల చేత ప్రభుత్వాలు నడుస్తాయి. అందరికీ తెలిసిన విషయమే. ఏ పథకాన్ని తీసుకొచ్చినా ప్రజలకి అది కంటిన్యూటీ ప్రాసెస్. మంచి పథకం అయినప్పుడు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళే క్రమం గత 40 సంవత్సరాలుగా నాకు తెలిసి 30 సంవత్సరాలు తెలుసు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి అనేక మహిళలకి 50% వాటా దగ్గర నుంచి అనేక పథకాలు ఎక్కడ కూడా ఎవరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం తిరిగి తెరుచుకుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కార్యాలయానికి వెళ్లి అధినేత జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు జగన్ భరోసా ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఎదురైన ఇబ్బందులు, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. అన్ని సర్దుకుంటాయంటూ ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. పలువురు కార్యకర్తలు తమకు ఎదురైన ఇబ్బందులను జగన్ కు విన్నవించుకున్నారు. జర్నలిస్టు ఉద్యమానికి ఉపేంద్ర బాబు ఎన్నలేని కృషి చేశారని ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
జర్నలిస్టులు నాన్ జర్నలిస్టుల ఐక్యతకు ఆయన ఎన్నలేని కృషి చేశారంటూ వెల్లడించారు. ఉపేంద్రబాబు ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా, తాను ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల ఉద్యమ నిర్మాణానికి విస్తరణకు చేసిన కృషిని వివరించారు. ఉపేంద్రబాబు జర్నలిస్టుల ఉద్యమానికి అందించిన సేవలకు చిరస్మరణీయంగా ఆయన పేరిట ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తామంటూ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వ్యవస్థాపక సభ మొదటి సభ వ్యవస్థాపక సభ రాంచి ఇప్పుడు జార్ఖండ్ రాజధానిలో జరిగిన రెండవ సభ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హోస్ట్ చేసింది. ఇదే మన రిసెప్షన్ కమిటీగా ఉన్నాం. అప్పటికి కార్యాలయానికి ఉన్నది పైన ఒక రూమ్ ఒకటి ఉండేది. దాన్ని రిసెప్షన్ కమిటీ ఆఫీస్కి పెట్టుకొని, టెలిఫోన్ సౌకర్యం లేదు ఆ రోజుల్లో. టెలిఫోన్ సౌకర్యం అంటే మహాదాదన ఒక కనెక్షన్ తీసుకోవడానికి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచే రంగయ్య నాయుడు గారిని టెలికమ్యూనికేషన్స్ మంత్రిగా ఉంటే అవుట్ ఆఫ్ టర్న్లో తీసుకొని ఇక్కడ టెంపరీగా ఫోన్ రిసెప్షన్ కొరకు రిసెప్షన్ ఆఫీస్గా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భవన నిర్మాణం కానీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల నిర్మాణం ఇంత పటిష్టంగా రూపొందడంలో కానీ, జర్నలిస్టుల సమస్యలని పరిష్కారంలో అనుసరించాల్సినటువంటి మార్గాలను కూడా. ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుండి ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుండే రాష్ట్రమంతటా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలయ్యింది. లబ్ధిదారుల ఇంటి వద్దనే ఎమ్మెల్యేలు, అధికారులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు, బందపురం, చిన్నాయిగూడెం గ్రామాల్లో అరగంట ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమయ్యింది. గతంలో వైఎస్ఆర్సీపీ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ క్రీస్తురాజపురం సుందరమ్మ వీధిలో కొండ ప్రాంత వాసుల మంచినీటి సమస్యపై స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి నిధులను వినియోగించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. గతంలో ఈ ప్రాంతానికి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయల నిధులు రోడ్లు వేయడానికి మంజూరు చేశారని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్న మరొక సమస్య మంచినీటి సమస్య అని తెలిపారు. కొండ ప్రాంతం మొట్టమొదటి చెబుతా ఉన్నారు. కొండ ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఇవాళ అక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు, రాత్రిపూట 12 నుంచి తెల్లారి 4 వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైంలో కింద ఉన్నాళ్ళేమో మోటార్ లాంచ్ చేసేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ట్యాంకులు నిండినా కూడా మోటార్లు ఆపట్లేదు. పైన వాళ్ళకేమో నీళ్లు రావట్లేదు. వాళ్ళు 5-6 గంటలు ఉన్నా కూడా ఒక బకెట్ నీళ్లు పట్టుకోవడానికి తెల్లారిపోతుందని చెప్పే పరిస్థితులు ఉన్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడు 2014-19 ఈ కొండ మీద 2 వాటర్ ట్యాంకులు కట్టిస్తుంది, పూర్తి చేయడం జరిగింది. పబ్లిక్ నీళ్లు ఇవ్వడం జరిగింది. మూడోది ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ రోజున అపోజిషన్ ఫ్లోర్ లీడర్ గాను లేదా అపోజిషన్ కార్పొరేటర్ గా ఉన్న భవకుమార్ గారు కూడా సమక్షంలోనే శంకుస్థాపన చేశాం. కాంట్రాక్టర్కి అలాట్ చేశాం. కాంట్రాక్టర్ కొంచెం పని కూడా చేశాడు. 2019లో ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏం చేశారంటే 25% లోపు జరిగిన పనులున్న కాంట్రాక్టర్ అని బంద్ చేయమన్నారు. దాంట్లో అది బంద్ పడిపోయింది. ఈ 5 సంవత్సరాల బంద్ ఏదైతే చేశారో అది ఇప్పటి వరకు అదే కొనసాగింది తప్ప కొంచెం ఒక ట్యాంక్ కడదామనే ఆలోచన కానీ లేదా ట్యాంక్ కడదామన్నా ఆ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ లేక టెండర్లు వేసేవాళ్ళు లేక అది ఆగిపోవడం. ఏదేమైనా కూడా వీళ్ళకి ట్యాంక్ నిర్మాణం కాలేదు, చుక్క నీరు పెరగలేదు. ఇవాళ మేము రాగానే మొట్టమొదటిగా ఆలోచన చేసింది ఏంటంటే ఇంకా కొండ ప్రాంతం ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉందని, ఈ ప్రాంతంలో అయితే ఇంకా 2 ఓవర్ ట్యాంకులు కట్టినా కూడా సరిపోని పరిస్థితి. ఇమ్మీడియట్ గా మొట్టమొదటి ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేసి వీళ్ళందరికీ నీళ్లు ఇవ్వాలి. ఈరోజు 5వ డివిజన్ లో ఉన్నటువంటి మంచినీటి సమస్యలు కానీ, అదేవిధంగా రోడ్లు, ఇతర మౌలిక సమస్యల కోసం గౌరవ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు ఈ సమస్యలను పరిష్కరించడం కోసం అధికారులను ఎండబెట్టుకొని ఈ ప్రాంతం అంతా పర్యటించి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని
వాటిని కళ్ళారా చూసి ఈ సమస్యలకు పరిష్కారం సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ ఏ విధంగా ఎమ్మెల్యే రామ్మోహన్ గారి మీద ఒక గట్టి నమ్మకాన్ని పెట్టుకొని 50,000 అఖండ మెజారిటీతో గెలిపించి మా నాయకుడు, మా కష్టాలు కన్నీళ్లు దుడిచే నాయకుడని ఏ విధంగా విశ్వసించారో అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా 2019వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆ రోజున ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పనులు చేయించడం జరిగింది. అది రామ్మోహన్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావడం ఇష్టం లేని వాళ్ళందరూ కూడా దాన్ని ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అడ్డుకొని బందర్కు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామంటూ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర మంగినపూడి బీచ్ను సందర్శించారు. వసతులు, రక్షణ చర్యల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్లో అనేక అభివృద్ధి పనులు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పనుల్ని పడకేయించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారన్నారు. మట్టి అమ్ముకుని బీచ్ పరిసరాలను నాశనం చేశారు. తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు. మంగినపూడి బీచ్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్కిటెక్ట్ గారు ఇక్కడ రావడం జరిగింది. కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు. గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఇదంతా కార్యక్రమాలు చేసాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు పని అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏం లేదు. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్, అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ సొమ్ము 1వ తేదీనే లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రభుత్వం. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రజల ఆరోగ్య భద్రతకు తూట్లు పొడిస్తోందంటూ మండిపడ్డ మాజీ మంత్రి విడదల రజని. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పూర్తి స్థాయిలో పెంచాలని, ఎక్కువ మంది విద్యార్థులు తినే విధంగా చూడాలంటూ అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ జి సృజన. నేటి నుండి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వివిధ సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం చేపట్టనున్న జనసేన ప్రభుత్వం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.